తెలంగాణలో జరిగిన ఒక భయంకరమైన కలవరపరిచే సంఘటన గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అదే శైలజ ఎక్సార్సిజం కేస్. ఈ మాట ఎందుకన్నారో, ఈ కథ చివరకు ఎంత భయంకరంగా మారిందో అర్థం కావాలంటే మనం కథని మొదటినుంచి మొదలుపెట్టాలి. సరే, మరి కథలోకి వెళ్ళిపోదామా? ఈ విషాదమంతా ఒక సాధారణ కుటుంబంతో మొదలైంది. ముందుగా వాళ్ల గురించి తెలుసుకుందాం. మనం మాట్లాడుకోబోయేది కుమార్ కుటుంబం గురించి. తండ్రి పేరు మహేష్, ఆయన ఒక స్కూల్ టీచర్. తల్లి గీతాంజలి, తనొక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. వీళ్ళకి ఇద్దరమ్మాయిలు. పెద్దమ్మాయి సాహితీ కాలేజ్లో చదువుకుంటోంది. ఇక చిన్నమ్మాయి మన కథలో ముఖ్య పాత్ర శైలజ. తను హాస్టల్లో ఉండి హైస్కూల్ చదువుతోంది. చూడ్డానికి అంతా పర్ఫెక్ట్గా, సంతోషంగా ఉన్న ఒక సాధారణ కుటుంబం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, వాళ్లది ఒక ఇంటర్ రిలీజియస్ ఫ్యామిలీ. అంటే పెళ్లి తర్వాత హిందూ, క్రిస్టియన్ రెండు మతాల సంప్రదాయాల్ని పాటిస్తూ ఉండేవారు. ఈ చిన్న విషయం ముందు ముందు ఈ కథలో చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. అయితే ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉండటంతో కుటుంబంతో గడిపే సమయం తగ్గిపోతోందని వాళ్ళకి అనిపించింది. అందుకే అందరూ కలిసి కాస్త రీకనెక్ట్ అవ్వాలని ఒక వారం పాటు వెస్ట్ బెంగాల్ వెకేషన్కి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. అంత సంతోషంగా మొదలైంది. ఎంతో ఆశతో ఆ ప్రయాణం మొదలుపెట్టారు. కాని పాపం వాళ్ళకి తెలీదు, ఆ వెకేషనే వాళ్ల జీవితాల్లో ఒక పీడకలని మిగల్చబోతోందని. వాళ్ల సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. ఇక్కడ నుంచే అసలు కథ మొదలవుతుంది. ఒక భయంకరమైన మలుపు. వాళ్ల వెకేషన్లో ఒకరోజు సిటీ ఎంత సరదాగా తిరుగుతున్నారు. అప్పుడే వాళ్ల కంట ఒక పాత, మిస్టీరియస్గా కనిపించే చర్చ్ పడింది. సరే, చూద్దామని అందరూ లోపలికి వెళ్లారు. శైలజైతే చాలా ఎగ్జైట్మెంట్తో అటూ ఇటూ తిరుగుతోంది. కాని హఠాత్తుగా శైలజ కనిపించకుండా పోయింది. ఒక 15 నిమిషాలు అంతే. ఆ 15 నిమిషాలు వాళ్లకి నరకంలా గడిచింది. కుటుంబం మొత్తం కంగారు పడిపోయి వెదుగుతుంటే తను చాలా ప్రశాంతంగా, ఏమీ జరగనట్టు చర్చ్ గేట్ దగ్గర నిలబడుంది. తిరిగి వచ్చింది. కాని తిరిగి వచ్చిన శైలజ వాళ్లకి తెలిసిన శైలజ కాదు. అసలా 15 నిమిషాల్లో ఏం జరిగింది? ఆ చర్చిలో శైలజ ఏం చూసింది? ఈ ప్రశ్నలు వాళ్లని మాత్రమే కాదు, మనల్ని కూడా వెంటాడుతూనే ఉంటాయి. ఆ చర్చి సంఘటన తర్వాత శైలజ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. మెల్లమెల్లగా మొదలైన ఆ మార్పులు రానురాను భయంకరంగా తయారయ్యాయి. దానికి మొదటి ఉదాహరణ వాళ్లు తిరిగి లాడ్జికి వెళ్ళాక జరిగింది. అక్కడ శైలజ చికెన్ కావాలని పట్టుబట్టింది. ఆర్డర్ వచ్చాక ఒక మృగంలా ఎముకలతో సహా నమిలి తినేసి అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. ఈ సంఘటనతో వాళ్లకి భయం వేసింది. వెంటనే వెకేషన్ ఆపేసి ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఇంటికొచ్చాక పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. శైలజ ప్రవర్తన అదుపు తప్పింది. ఎవరికీ అర్థంకాని భాషలో గదిలో గోడలతో మాట్లాడడం మొదలుపెట్టింది. తనకిష్టమైన బొమ్మలని హింసాత్మకంగా ముక్కలు ముక్కలు చేసేది. అకారణంగా పిచ్చిపట్టినట్టు నవ్వేది. అన్నిటికన్నా భయంకరంగా ఇంట్లో దేవుడికి పూజ మొదలుపెట్టగానే భరించలేనట్టు భయంకరంగా అరిచేది. పాపం ఆ తల్లిదండ్రులకి ఏం చేయాలో పాలుపోలేదు. ముందుగా సైన్స్ని నమ్ముకుని ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆయనేమన్నారంటే, ఇది తీవ్రమైన ఒంటరితనం వల్లే కుటుంబమంతా తనతో సమయం గడపాలని చెప్పారు. కాని తన పరిస్థితి ఇంకా దిగజారిందే తప్ప ఏ మార్పూ లేదు. సైన్స్ దగ్గర సమాధానం దొరకకపోయేసరికి వాళ్లు నమ్మకం వైపు మొగ్గు చూపారు. ఇంట్లో పూజారిని పిలిపించారు. ఆయన శైలజని చూసి ఒకటే మాట చెప్పారు: మీ అమ్మాయిని ఒక దుష్టశక్తి ఆవహించింది. దీనికి ఎక్సార్సిజం ఒక్కటే మార్గమన్నారు. ఇక వాళ్లకి వేరే దారి కనిపించలేదు. సరే అని ఎక్సార్సిజంకి ఒప్పుకున్నారు. కాని ఆ నిర్ణయమే ఆ కుటుంబాన్ని ఒక పెను విషాదంలోకి నెట్టేసింది. ఆ రాత్రి, ఆ చివరి క్షణాల్లో అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. వెంటనే ఒక అనుభవమున్న ఎగ్జార్సిస్ట్ను పిలిపించారు. ఈ మొత్తం ప్రక్రియ 2 రోజులపాటు జరగాలని నిర్ణయించుకున్నారు. ఆ దుష్టశక్తిని శైలజ శరీరం నుంచి బయటకు పంపించాలి. అదే వాళ్ల ప్లాన్. అంతా మొదలైంది. కాని 2వ రోజు పరిస్థితి పూర్తిగా చేయిజారిపోయింది. తన చెల్లి ఆ బాధని తట్టుకోలేకపోవడం చూసి సాహితీ ఆవేశంతో శైలజను చెంపపై కొట్టింది. అంతే, ఒక్క దెబ్బ. ఆ క్షణంలోనే ఆ దుష్టశక్తి సాహితీని కూడా ఆవహించినట్టు వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఇటు శైలజపై ఎగ్జార్సిస్ట్ మంత్రాలు పనిచేయడం ఆగిపోయాయి.
పూజారి తన చేతిలోని శిలువని శైలజకి తాకించగానే అది ఆయన చేతినే కాల్చేసింది. శైలజ కళ్ళు నిప్పుల్లా రక్తంలా మారిపోయాయి. తన ఇద్దరు కూతుర్లు కళ్లముందే దూరమవుతున్నారని గ్రహించిన ఆ తల్లి ఆ నిస్సహాయ స్థితిలో ఒక కత్తి తీసుకుని కన్న కూతురు శైలజ గొంతు కోసేసింది. ఒక్కసారిగా ఆ ఇల్లు మొత్తం చెవులు చిల్లులు పడేంత నిశ్శబ్దంలో మునిగిపోయింది. అక్కడ ఏం జరిగిందో అర్థంగాక అందరూ షాక్లో ఉండిపోయారు. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. ఆ దారుణం తర్వాత ఆ ఇంట్లో నిజంగా ఏం దాగి ఉంది, ఆ రహస్యమేంటి? ఆ సంఘటన జరిగిన 2 నెలల తర్వాత ఆ ఇంటి గుట్టు విప్పడానికి, అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం మొదలైంది. ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ని ఆ ఇంటికి పిలిపించారు. ఆయన ఆ ఇంటిని పూర్తిగా పరిశోధించి తన జర్నల్లో ఒక షాకింగ్ విషయం రాశాడు. ఆయనేమన్నాడంటే, సమస్య శైలజలో లేదు, సమస్య ఆ ఇంట్లో ఉంది. అది స్వయంగా ఒక దెయ్యాల ఇల్లు. ఆ ఇల్లే ఒక దెయ్యంగా మారిపోయింది. మరిప్పుడు మన ముందు ఒక ప్రశ్న మిగిలిపోయింది. కుమార్ కుటుంబాన్ని నాశనం చేసిన ఆ చెడు ఏంటి? అది నిజంగా ఒక ఆత్మ, లేక అదంతా శైలజ మానసిక పరిస్థితి వల్ల? లేదా ఆ పరిశోధకుడు చెప్పినట్టు ఆ ఇంట్లోనే ఏదైనా దుష్టశక్తి ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం బహుశా ఎప్పటికీ దొరకదేమో.